స్వాగతం. నేటి ముఖ్యాంశాలు: మర్రిపాలెం నుంచి 10 కుటుంబాల వారు వైసీపీలోకి చేరికలు. ఇక్కడ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మర్రిపాలెం గ్రామం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని శాసనసభ్యులు వారు తెలిపారు. ఓటేసే ముందు ఆలోచించి అభివృద్ధికి ఓటేయండి. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం సరికొండపాలెం తండా, సరికొండపాలెం, వడ్డీగుంట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది మన బాధ్యత అని, సరైన పరిపాలన కోసం అభివృద్ధి చేస్తున్న జగనన్నకు మద్దతు తెలపాలంటే ఓటు వేసి మీ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ 5 ఏళ్ల పాలనలో నవరత్నాల పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా మారిన జగనన్నను మరోమారు ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు. ఒక్కటి ఆలోచించండి, గతంలో తెలుగుదేశం పాలన చూశారు 2014 నుంచి 2019 వరకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తున్నారు. ఈరోజు ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించారు మన ప్రభుత్వం. ప్రతి కుటుంబానికి అమ్మఒడి ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, కాపు నేస్తం ఇచ్చారు, ఈబీసీ నేస్తం ఇచ్చారు, పెన్షన్ 3000 ఇవ్వడం జరిగింది. అంతకుముందు 39 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు దాదాపుగా 80 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకుముందు 1000 రూపాయల పెన్షన్ ఇస్తే ఇవాళ 3000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు అన్ని విధాల బాగా ఆలోచించి మరి ఏనాడైనా సంక్షేమం అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్లు సంక్షేమాన్ని ఇస్తే కనీసం ₹10 ఏ అక్క చెల్లెమ్మకి బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు వేశారా అని అడుగుతూ ఉన్నాం. ₹10 ఇవ్వని ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేజీ బంగారం ఇస్తానంటాడు, బాబు గారడి అంటాడు, బాబు సూరిటీ అంటాడు, 6 ప్యాకేజ్ అంటాడు, 600 హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తానని ఇప్పటికి కూడా ఆ బాండ్లు గోళల్లోనే ఉన్నాయి. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు చేసిన అభివృద్ధిని వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బ్రహ్మనాయుడు గారిని గెలిపించాలని, మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులైన బొల్లా మణికుమారి గారు, వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గురప్పనాయుడుపాలెం నుంచి 10 కుటుంబాల వారు వైసీపీలోకి చేరిక. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం గురప్పనాయుడుపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి తనయుడు, యువ నాయకులు బొల్లా గిరిబాబు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు. సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఏ అవకాశం వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా మేము ముందుండి మన నూజెండ్ల మండలం తరఫున మన నాయకులు, మన మండల నాయకులు కానీ, మన పెద్దవాళ్ళు కృష్ణారెడ్డి గారు కానీ అందరం కూడా మీకు వెన్నంటి ఉండి మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీకు అండదండలుగా ఉంటామని ఎమ్మెల్యే గారు మేము మన పార్టీ తరఫున మీకు భరోసా ఇస్తూ ఇలాంటి మీ గ్రామం నుంచి మంచి ఎప్పుడు లేనంత మెజారిటీ తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ మెజారిటీ మీకు శ్రీరామ రక్ష అని నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను.